హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ అండ్ రిజల్ట్ అప్డేట్ ఏంటన్నది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ కరెక్షన్ వచ్చేసి మొత్తం 4 స్పెల్స్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే పేపర్స్ అయిపోగానే ఎగ్జామ్ సెంటర్లకి తరలిస్తూనే ఉన్నారు. ఫస్ట్ స్పెల్ వచ్చేసి మార్చి 17 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సివిక్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే తెలుగు అయిపోయింది కాబట్టి తెలుగు పేపర్లు కరెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. హిందీ అయిపోతే కరెక్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా పేపర్లు అయిపోగానే వెంటనే కరెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ స్పెల్ వచ్చేసి మార్చ్ 22 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్, జిఎఫ్సి. థర్డ్ స్పెల్ వచ్చేసి మార్చ్ 24 నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ. ఫోర్త్ స్పెల్ వచ్చేసి మార్చ్ 26 నుంచి కామర్స్, బాటనీ, జువాలజీ, బ్రిడ్జ్ కోర్సులు అయితే పేపర్ కరెక్షన్ చేస్తున్నారు. ఈసారి కరెక్షన్ చేసే ఉపాధ్యాయులకైతే సెల్ ఫోన్ లోపలికి అనుమతి ఇవ్వలేదు. సీసీ కెమెరాలు అమర్చి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ కరెక్షన్ అయితే ఈసారి చేస్తున్నారు. మొత్తం 1200 మంది సిబ్బందిని అయితే పేపర్ కరెక్షన్ కోసం నియమించడం జరిగింది. నెక్స్ట్, విధులకు హాజరయ్యే ఎగ్జామినర్ల సంఖ్యను బట్టి ఈ నెల 31 లేదా ఏప్రిల్ 2వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామని ఆర్ఐఓ తెలిపారు. పేపర్ కరెక్షన్ వచ్చేసి మార్చ్ 31 లేదా ఏప్రిల్ 2కి కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఒకవేళ ఏప్రిల్ 2కి కొంచెం లేట్ అయినా కూడా ఏప్రిల్ 10th వరకు అయితే పేపర్ కరెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 2nd వారంలో రిలీజ్ చేసే అవకాశం 99% ఉన్నాయి. సో ఏప్రిల్ 2nd వీక్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.